ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మా ఇంటికి డోర్స్ ఫిట్ చేసేసారు అండ్ అలాగే లాక్స్ కూడా బిగిచ్చేసారండి. కానీ మా అమ్మకు తెలీదు ఏం లాక్స్ తెచ్చాను ఏంటని, అంతా నా సెలెక్షన్ అనమాట. సో ఎలా తీస్తుందో, తాళం ఎలా తీస్తా చూద్దాము. హాయ్ రా. హాయ్, బాగున్నారా? మా అన్న కొడుకు ఇడు. హాయ్ మా. హాయ్ అండి. మా తలుపు చూసారండి, కర్రీకి కనిపిస్తుందండి మా అమ్మాయి. మీరు భయపడొద్దు, లైటింగ్ డిఫెక్ట్ అనమాట. లైట్ వేస్తామండి లేకపోతే. అరే కరెంట్ లేదా? ఏంది? ఉంది. ఓకే, ఇదిగో తాళం, లాక్. ఇప్పుడు రాదు, నువ్వు తాళం పెట్టి తీయాలా. అది తిప్పితే కూడా రాదు, తిప్పేది కాదు, ఊరికి హ్యాండిల్ అది. పట్టుకోరా ఇట్లా. ఏమో చూడాలి, నువ్వే చూడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఇంటి తాళపు చెవులు మా అమ్మ చేతిలో పెడుతున్నాను. ఇంటి యజమానురాలు. నా తర్వాత యజమానుడు మా నాని గారు. ఇది కూడా పెట్టేయండి. ఇదేం తిప్పకూడదు, ఇది ఓన్లీ హ్యాండిల్ మాత్రమే. ఇక్కడే తిప్పాలి. తాళం ఎక్కడ తీస్తావు? ఇటు కదా తిప్పేది. తిప్పు, గట్టిగా తిప్పు. గట్టిగా ఉంది అది, కొత్తది కదా, వాడంగా లూజ్ అయింది. ఇంకా ఇంకో రౌండ్ తిప్పు. తిప్పు. అదిగో వచ్చింది చూడు. అడుగు పెట్టు. తాళం వేసిన తర్వాత మొదటిసారి అడుగు పెడుతుంది. అండ్ రండి, లైట్లు వేస్తా. మా ఇంట్లో లైట్లు కూడా చూడలేదండి మీరు. ఇదిగోండి ఒకసారి చూడండి, పిఓపి లైట్స్. అండ్ బాగుందా? ఎలా ఉందో కామెంట్లో తెలియజేయాలి మీరు. బాగుందా? చూసారా? బాగుందా? అదంతే, అది స్ట్రైట్గా రావాలి కదా. ఇదిగోండి, ఇదండి లాక్ సిస్టము. ఇదిగోండి, ఇది చూడండి, పెద్ద గొబ్బలా ఉంది. ఎట్లాగంటే నేర్పిస్తా చూడు. ఇట్రా, దగ్గరికి రా. ఆగురా, దూరంగా పెట్టరా కొంచెం. అటుంచు, అంతే. దగ్గరికి వెళ్ళు. ఇదిగో ఇదిలా ఎట్టా ఏ చూద్దాం. డోర్ దాన్ని ఆగని చూపిస్తాను. ఇది లాక్ చేయాలనుకుంటే. అండ్ ఇది కూడా పెట్టుకోవచ్చు ఇట్లా లోపలికి. ఒకవేళ మనం లాక్ అవసరం లేకపోయినా ఇది వేసేసామనుకో, బయట నుంచి నెట్టినా కూడా రాదు. ఇట్లా లాక్ చేసినా కూడా బయట నుంచి తాళం పెట్టిస్తే వస్తుంది, కానీ ఇది వేస్తే రాదు. అట్లా ఇప్పుడు ఏమి చూద్దాం. అమ్మో వేసింది, అమ్మో కుమార్, అమ్మో. అంతే. ఇప్పుడు ఓపెన్ చేయ డోరు. నైస్. నేర్చుకుందండి, ఒక టెక్నిక్లో నేర్చుకుంది మా అమ్మ. టీచర్ అమ్మ అనిపించింది. అయితే ఇది మాత్రం రౌండ్కి పేరు కాదు, ఇది చాలా కాస్ట్లీ మొబైల్ అండి. ఇది పట్టుకొని ఇట్లా గట్టిగా ఎక్కియాలన్నమాట, తిప్పాలి. గాలి లేదని చెమట పోస్తుంది. అసలు ఇప్పుడు మా ఇంట్లో గాలి పడతా ఉంటుంది, ఎందుకంటే అంతా ఓపెన్. అంటే బయట గాలి, అది బయట గాలి లేదనమాట. సో అదనమాట. తాళాలు అయితే దీనికి 4 ఇచ్చారు. 4 తాళాలు ఇచ్చారు. 2 బీరోలు పెడతాము లాకర్లో. అంతే. తర్వాత ఇదిగోండి, ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇవి నార్మల్గా వేయలేదండి. నార్మల్ది కాదు, దగ్గరికి రా చూపిద్దాం. నార్మల్ లాక్ కాదు, ఇది నార్మల్ గడియ కాదు. ఇది కొంచెం కాస్ట్లీ గడియ. అంటే దీనికి మ్యాచింగ్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. ఇది మా డోర్. ఆల్రెడీ బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది, చూసారా? ఎటు చూసినా కానీ ఓపెన్ ప్లేస్. ఇది మన వైపు చూపించు. ఇంకా వ్యూ బాగుంది కదా, బయట వ్యూ బాగుంది చూడు. చూపించు ఒకసారి బయట వ్యూ. సూర్యుడు సన్ సెట్టింగ్, వావ్ బ్యూటిఫుల్. అటు నుంచి చూద్దాం, అటు నుంచి ఇంకా బాగుంటుంది. ఇంట్లో నుంచారా లైట్స్. ఇంకా కలర్స్ వేయాలి వీటికి. లైట్స్ అయితే బిగించేశారు, కరెంట్ అంతా లాగేశారు అనమాట ఇంటికి. అండ్ తర్వాత ఇది మా మమ్మీ బెడ్రూమ్. ఇదిగోండి, ఈ బెడ్రూమ్స్ కూడా డిజైన్ చూపిద్దాం ఉంటుంది. ఫస్ట్ డోర్ డిజైన్ నేను నార్మల్గా లామినేషన్ డోర్స్ అనేవి ఉంటాయన్నారు, కానీ నేను ప్రత్యేకంగా నీట్గా ఉండాలని చెప్పేసి ఇది ఏదో డోర్స్ చెప్పారండి, నాకు కరెక్ట్గా తెలియదు. చూడండి, ఇట్లా పట్టుకుంటే ఈ గతులు చెక్కినట్టుగా అనమాట. బాగుందా ఈ డిజైన్? ఈ డోర్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇది కూడా నా సెలెక్షనే. అండ్ దీనికి కూడా ఇదిగో లాక్
దీనికి కూడా తాళం వేసుకో. లాక్ లేదన్నారే. ఉంది ఇదిగో బేబీ లాక్, అది వేరు. బేబీ లాక్ బాత్రూమ్స్ పెట్టించాము. ఇదేంటంటే అయితే దీనికి లాక్ పడదు, జస్ట్ ఇలాంటి జస్ట్ ఇట్లా తిరగడమే. కానీ దీనికి లాక్ చేయాలంటే అంటే నాకు కూడా తెలియక, కార్పెంటర్ కూడా తెలియక, మళ్ళీ ఫోన్లు చేసుకొని కనుక్కుని, అయినా కూడా మాకు వచ్చిన కార్పెంటర్ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక అట్లాగే టెస్ట్ చేసి కనుక్కున్నారు. ఏంటంటే దీంట్లో టెక్నిక్ ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి తాళం వేయాలంటే ఎట్లా అంటే ఫస్ట్ డిఫరెంట్ ఇద్దో లైట్ ఏమా ఇదిగో ఇది ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ పడుద్ది. ఇప్పుడు చూడు తిరగదు, ఇప్పుడు చూడు రావట్లా, చూడు తిప్పుతున్నా కూడా. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు లాక్ ఇది వెనక్కి వచ్చేస్తుంది. ఏంది ఇట్లాంటి మామూలుగా అయితే అందరు టక్క గ్రౌండ్ తిప్పుతారు కదా, దీనికి అట్లా కాదండి. నేను ఫస్ట్ అంటే అనుకోని ఏది ఇక్కడ రకరకాల మోడల్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తాను. అండ్ ఇక్కడ ఈ రూమ్ లైట్స్ చూడండి, ఈ రూమ్ లైట్స్ బాగుందా? ఇంతే అండి పిఓపి లైట్స్, ఇది ఇంతవరకే. బాగుందా? లైట్ ఇది ఇది ఈ రూమ్ కి పిఓపి లైట్స్. అలాగే ఇది వచ్చేసి మా అమ్మగారి రూమ్ అన్నమాట. ఇది నా బెడ్రూమ్ అండి. యాక్చువల్లీ మా అమ్మ బెడ్రూమే కాదండి, ఇది యాక్చువల్లీ డ్రెస్సింగ్ రూమ్ లాగా మాకు. ఎందుకంటే నేను వాషింగ్ ఏరియాకి అంటే వాషింగ్ మెషిన్ తర్వాత బట్టలు ఉతుక్కోవడానికి ఎక్కడ ప్లేస్ వదులుకోవాలి. అసలు ఆ ఆలోచన నాకు రాలా. కిందింటికేమో మెట్ల కింద వదిలాము, పై ఇంటికి మెట్ల కింద వదిలాము, పైన ఓపెన్ ప్లేస్, కింద పార్కింగ్ దగ్గర అంతా ఓపెన్ ప్లేస్, 2-3 ట్యాబ్లు పెట్టించాము. కానీ ఈ ఇంటికి ఎక్కడ కదలకుండా తీరా చేయడానికి, ఈ ఇంటికి మాత్రం అసలు అనుకోవాలి. అసలు అనుకోని నుండి ఇక్కడ కొంచెం ఇట్లా బాల్కనీ లాగా రాపించుకొని అట్లా పెట్టుకునేవారు. నాకు స్లైడర్ అలా, అందుకని ఇక్కడ ఇప్పించామండి. ఈ రూమ్ లోనే ఇప్పించా వాషింగ్ మిషన్ కి. అయితే పైన ఇంకొక హౌస్ ఉంది, అది ఇప్పుడే రెంట్కి ఇవ్వము, మేమే వాడుకుంటాము. సో ప్రస్తుతానికి అయితే వాషింగ్ మిషన్ కానీ కొంచెం ఉయ్యాలు కానీ అన్ని కూడా పైన పెట్టిస్తాం అనమాట. ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికి మా అమ్మ రూమ్ అనమాట. ఇక్కడ ఒక డబుల్ పాట వేసుకొని హాయిగా మా అమ్మ రూమ్ కి కబోర్డ్స్ బాగా నచ్చాయండి. అసలు నాకైతే బాగా కుదిరాయి. నా రూమ్ లో బెడ్రూమ్స్ కి అసలు ఎంత ఆలోచించా కానీ కుదరలా. కానీ దీనిపై నేను దగ్గర నుంచి చేయించానండి. ఇదొక కాస్ట్, ఇదొక పట్టి ఒక కాస్ట్, వీటి హ్యాండిల్స్ కానీ స్లైడింగ్ డోర్స్ కానీ చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఈ స్లైడింగ్ డోర్స్ కి. స్లైడింగ్ డోర్స్ ఈ రూమ్ లో పెట్టించడానికి కారణం ఏంటంటే మాకు ఇంకొక బీరువా ఉంది, పాతకాల బీరువా, ఐరన్ బీరువా. అది ఇక్కడ పెట్టించినప్పుడు మామూలు డోర్స్ అయితే ఇట్లా ఓపెన్ చేయాలంటే ఈ డోర్ తీసుకోవడానికి కుదరదు కదా, దీన్ని దాన్ని చేస్తే. అందుకని అంటే ఇది నైట్ ప్లేస్ అండి, ఇక్కడే పెడతారు బీరువా అని. అందుకని మనకు ప్లేస్ కలిసి రాదు కదా, వేస్ట్ అయిపోద్ది కాబట్టి. అందుకని స్లైడింగ్ డోర్ అనుకోండి, హాయిగా ఇక్కడ రాకపోవచ్చు. ఇక్కడ బీరువా ఉన్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అందుకని స్లైడింగ్ పెట్టించాలి. బాగుందా? అండ్ ఇక్కడ రండి, అండ్ వీటికి కూడా ఈ స్టీల్ పెట్టిస్తాము. ఈ గడియలు స్టీల్ ఉంటాయండి. స్టీల్ కాబట్టి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా వచ్చేటట్టుగా పెట్టించాను, ఎందుకంటే దీనికి మ్యాచ్ అవ్వాలని. అండ్ మా ఇంటి వరకు కనుక కాస్ట్లీ కానీ ఇది కూడా కాస్ట్ ఎక్కువేనండి. ఇటు ఒకటే డిజైన్ సేమ్. ఇక్కడ కూడా నేను యాక్చువల్లీ అట్లాంటి లాకే పెట్టమని చెప్పాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో జాయింట్ ఉంటుంది, ఇది వేపదనమాట. జాయింట్ ఉంటుంది, హోల్ చేసినప్పుడు కొంచెం ఇది లూజ్ అయిపోద్ది, అందులో ఇంకోటి వేపది బెండ్ వస్తుంది అని అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇది పెట్టుకోమంటే మా కార్పెంటర్ ఇదే బిగించేసాను. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్గా ఉంటుంది ఈవినింగ్ సన్సెట్లో. ఇట్లా ఓపెన్ అది ఇక్కడ సన్సెట్ ఇదిగోండి హాయిగా. ఇక్కడ నుంచి ఇక్కడ నిలబడి కొంచెం చల్లటి గాలి వస్తుందండి. అసలు ఈ డోర్ తీసుకుంటే ఇదిగోండి ఈ డోర్ తీసుకుంటే హాయిగా ఇక్కడ నిలబడుకుంటే అసలు హాయిగా ఆ బార్ నుంచి ఈ బార్ గాలి వస్తుందండి. ఆ డోర్ ఈ డోర్ తీసుకుంటే అసలు ఆ లాస్ట్ డోర్ ఈ డోరు అదనమాట. మొత్తానికైతే మా హౌస్ 99% రెడీ అయిపోయిందండి. అన్ని కాస్ట్ అయినాయండి. ఈ ఇల్లు మాత్రం మొత్తం కాస్ట్ అదనమాట. ఇంకో బెడ్రూమ్ ఉంది, ఇంకో బెడ్రూమ్ చూద్దాము. ఈ బాత్రూమ్ కూడా నేను నార్మల్ డోర్స్ పెట్టించలేదండి, ఈ కొంచెం అఫీషియల్ గా ఉంటాయండి. ఇది కాస్ట్ కూడా ఎక్కువ అనమాట, మామూలు డోర్స్ కాకుండా. అండ్ ఈ లాక్స్ కూడా మామూలు గడియ పెట్టుకుంటారు కదా, గడియ పెట్టకుండా ఇది వీటిని బేబీ లాక్స్ అంటారంట. అంటే చిన్నపిల్లలు ఎప్పుడైనా వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు లాక్ పడిపోకుండా ఇదైతే జస్ట్ ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. లోపల మళ్ళీ టవర్ బోల్ట్ అవి పెడతారు, ఈ పైన పెడతారు కదా, అట్లాంటి టవర్ బోల్ట్స్ పెడతారు. ఇదిగోండి ఇక్కడ
టవర్ బోల్ట్ ఉంటుంది, లోపల లాక్ చేసుకొని మనం స్నానం చేసుకోవచ్చు. కానీ బేబీస్ అట్లా చిన్నపిల్లలు ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అట్లాగా ఒక్కొక్కసారి మామూలు డోర్స్ అయితే లాక్ అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి లాక్ అవ్వకుండా ఉండడానికి ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లా తీసుకొని మనం చూసుకోవచ్చు లాక్ అయిపో, అందుకని ఇవి పెట్టించాను. అదొక యూజ్ ఉంది. యాక్చువల్లీ నాకు ఆ గొల్లెలు నచ్చలేదు. ప్రతి బాత్రూమ్ ఇప్పుడు రెంట్కున్న హౌస్ లో కూడా ఆ గొల్లెలు అనమాట, రొటీన్ అయిపోయి నాకు నచ్చక కొంచెం డిఫరెంట్ గా ఆలోచిద్దాం. యాక్చువల్లీ నేను బాత్రూమ్ డోర్స్ కి ఇట్లాంటి లాక్ అడిగాను, కానీ ఈ బాత్రూమ్ డోర్స్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ డోర్స్, ఇవి కొంచెం డెలికేట్ గా ఉంటాయి, వీటికి నిలబడవు, బరువు మొయ్యలేవు అని చెప్పి అన్నారు. అందుకని బేబీ లాక్స్ పెట్టించాను అనమాట. అండ్ ఇది మా హాల్, అంత గందరగోళం ఉంది ఏమనుకోవద్దు. ఇప్పుడే కార్పెంటర్ వాళ్ళు వర్క్ చేసి లాక్స్ అన్ని బిగించేసి డోర్స్ బిగించేసి వెళ్ళిపోయారు. అండ్ ఇది ఆల్రెడీ మా కిచెన్. నేను కబోర్డ్స్ గురించి ఇంకా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ ఈ కబోర్డ్స్ గురించి కొన్ని వీడియోస్ చేశాను చూడండి. దీనికి కూడా చూడండి, ఇది కొన్ని డిజైన్, ఈ డోర్స్ రెండు నా సెలెక్షన్ అండి. బెడ్రూమ్ డోర్స్ బాగుందా, ఎలా ఉంది? నాకు రెండు నచ్చాయి. యాక్చువల్లీ ఉన్న మోడల్స్ లో ఈ రెండే కొంచెం నాకు బెటర్ గా అనిపించాయి. బుక్ ఇచ్చారు వాళ్ళు, సో దాంట్లో చూస్తే ఉన్న మోడల్స్ నాకు ఎందుకు ఈ రెండు కొంచెం అంటే నా టేస్ట్ కి తగ్గట్టు కొంచెం డీసెంట్ గా లుక్ గా అనిపించాయి. అందుకని చెప్పేసి తీసుకున్నాను. మరి అంత పూలు మయమైపోద్ది మా. అండ్ దీనికి కూడా సేమ్ అండి, సేమ్ ఈ రెండింటికి ఒకటే బెడ్రూమ్, రెండింటికి ఒకటేగా పెట్టించాను. అండ్ దిస్ ఈస్ మై బెడ్రూమ్. అండ్ దీనికి వచ్చేసి పిఓపి లైట్స్ పెట్టారో లేదో వీళ్ళు, అంటే దీనికి కొంచెం ఇంకా కనెక్షన్ ఉందండి, ఇంకా దీనికి వర్క్ కొంచెం చేయాలి. సో దీనికి ఇంకా బిగించినట్లేరు, ఓన్లీ లైట్స్ మాత్రం బిగించారు, కానీ ఇవి సీలింగ్ లైట్స్ ఇంకా బిగించినట్లేరు, ఇంకా బిగించాల. ఫ్యాన్ అవన్నీ బిగించాలి, ఈ వీటిలో బిగించుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి నా కబోర్డ్స్, ప్లెయిన్గా సింపుల్గా ఉన్నాయండి ఈ కబోర్డ్స్ అయితే. అండ్ ఇదనమాట, ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది, గాలి సూపర్గా వస్తుంది అమ్మా. ఇంకా విండోస్ అంటే ఆ గ్లాస్ విండోస్ కదండి, హాఫే మాకు యాక్చువల్లీ వర్క్ చేసేది అనమాట. ఎటైనా ఒకవైపే ఉంటుంది కనమాట, ఇటు నెట్టుకుంటే ఒకవైపే మనకు వస్తుంది ఓపెన్, ఇటు నెట్టుకుంటే ఒకవైపే కాబట్టి సరిపోద్ది అదనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ మా యొక్క డోర్స్ వీడియోస్ అనమాట. ఇవి కూడా ఇవి ప్లేవుడ్ లోనే ఇది ఒక మోడల్ అనమాట. ప్లేవుడ్ లోనే ఇది ఒక మోడల్ అనమాట. వీటిలో కూడా వాటర్ ప్రూఫ్స్ ఉంటాయి మా, లామినేషన్ అని ఉంటాయి, నీళ్లు పడ్డా కూడా తొందరగా పాడవకుండా. ఇక్కడ మనకి నీళ్ళు ఏం పడవు కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాం. ఇవి కూడా వాటర్ ప్రూఫ్ అని ఉన్నట్టు గుర్తు, మ్యాక్సిమం ఏం కావు. ఇది కూడా వాటర్ ప్రూఫ్ అనే చెప్పారు నాకు. లామినేషన్ అంటే అవి కింద బెడ్రూమ్స్ కి వేస్తాం కదా, అప్పుడు చూపిస్తాలి. అవైతే వాటర్ పడ్డా కూడా ఏం కాదు. ఇవి కావాలని చూసి సెలెక్ట్ చేసుకున్నాండి. ఇప్పుడు మామూలుగా ఒక షీట్ లాంటిది ఉంటుంది కదా నున్నగా, అలా కాకుండా నాకు ఇలా కావాలి, ఇట్లా డిజైన్ కూడా తెలియాలి, పట్టుకుంటే తగలాలి అని చెప్పేసి నేను దగ్గరుండి వాళ్ళని అడిగి మరి ఈ డిజైన్లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ కిచెన్ ఆల్రెడీ చూసారు లేరా, మళ్ళీ చూపిద్దాం మొత్తం రెడీ అయిన తర్వాత. సో అది ఫ్రెండ్స్ మా వీడియో, మా హౌస్. అండ్ ఈ లాక్స్ నాకైతే ఇది భలే నచ్చింది. వీటిలో ఇంకోటి ఏదో చూపించాడు కానీ కొంచెం సైజ్ తక్కువగా ఉంది, కానీ నాకు ఇదైతే భలే నచ్చింది. చక్రం నచ్చింది యాక్చువల్లీ, అందుకే తీసుకున్నా. ఇది నమ్ముతారా, నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఇంతకుముందు ఇవి వచ్చాయి కాదంటండి ఈ డోర్లకి, వీటికి ఈ లాక్స్కి హ్యాండిల్స్. ఇప్పుడు హ్యాండిల్స్ కూడా ఇచ్చారంటమా, ఇదిగో ఇది ఇంతకుముందు ఇవి వచ్చాయి కాదంట, ఇప్పుడు ఇవి కూడా ఇస్తున్నారని చెప్పేసి చూపించాడు. నాకు బాగా నచ్చింది. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఈ తలుపుకి చెప్పేది నేనేమనుకున్నా, హ్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాయి చూడు పెద్ద ఈ హ్యాండిల్స్, అది అట్లా పెట్టిద్దాం అనుకున్నా స్టీల్ ఒకటి. కానీ దీనికి ఇంక ఇది వచ్చింది కాబట్టి ఇంకా అవసరం లేదు, ఇలా చాలా సింపుల్గా. అది బాగుందా, నాకు కూడా. సో అది ఫ్రెండ్స్, అందరు ఇట్రండి. సో మా వీడియో మా హౌస్ నచ్చిందా, ఎలా ఉందో చెప్పాలి, ఇంకా కంప్లీట్ చేయాలి. ఇంకా విండోస్ పెట్టిన తర్వాత విండోస్ కూడా ఒక వీడియో చేస్తాను. ప్రతి వీడియో మా ఇంటికి సంబంధించిన ప్రతి మెటీరియల్ వీడియో, ప్రతి ఫిట్టింగ్ వీడియో, ప్రతి కట్టడం వీడియో మొత్తం కూడా పల్లె వెలుగు ఛానల్లో ఉన్నాయి. చూడండి. వ్లాగ్స్ తెలియని వాళ్ళు ఉంటే, విషయాలు అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా వీడియోస్ ప్రతిదీ చూడండి. అండ్ అలాగే ఇంకా గ్లాసెస్ విండోస్ కూడా బిగించేటప్పుడు కూడా వీడియో తీస్తాను. అండ్ అలాగే ఇక్కడ కూడా టీవీ యూనిట్ దగ్గర కూడా కొంచెం ఏదైనా పెయింట్తో డిజైన్ వేయాలనుకుంటున్నా. చూద్దామండి, బడ్జెట్ చూసుకొని. ఎందుకంటే ఇప్పటికే మాకు చాలా ఖర్చు అయింది. అసలు అనుకున్న బడ్జెట్ కంటే దాదాపు 10 to 15 lakhs ఎక్కువైపోయింది అనమాట. సో కాబట్టి చూద్దాం. ఇంకా అసలు చేపియాలనుకుంటే చాలా ఉంది ప్రాసెస్, ఇంకా మనీతో కూడుకున్న పనులు చాలా ఉన్నాయన్నమాట.
బట్ చూద్దాం. అయితే మేము ఇంకో విషయం ఏంటంటే అండి, ఫస్ట్ అయితే ఇప్పుడు మేము ఈ వీక్లో వచ్చేస్తామండి. ఎందుకంటే ఇంకా ముందు పార్కింగ్ టైల్స్, మెట్లకి టైల్స్ అవన్నీ కూడా ఫిట్టింగ్ చేయాలి. చేయకపోయినా కూడా మేము వచ్చేస్తాం. ఎందుకంటే మాకు కొంచెం మేము ఇప్పుడు ఉంటున్న ఇంటి దగ్గర కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అనమాట మాకు. అందుకని చెప్పేసి వచ్చేయాలనుకుంటున్నాము. సో చాలా మంది అనుకుంటున్నారు పాలు పొంగిచ్చేసాం కదా, ఓపెనింగ్ అయిపోయింది అనుకుంటున్నారు. యాక్చువల్లీ 3వ వస్తుందని చెప్పేసి జస్ట్ పాలు మాత్రమే పొంగిచ్చాము. మేము గ్రాండ్గా ఫంక్షన్ చేసి ఎవరిని పిలిచి భోజనం అయితే పెట్టలేదు. దేవుడి దయ వల్ల పెట్టాలి, ముందే భోజనాలు పెట్టి ప్రేయర్ పెట్టుకొని రావాలి, ఫంక్షన్ చేసుకొని రావాలనుకున్నాం. బట్ దేవుడు మనం ఒకటి అనుకుని దేవుడు ఇంకోటి ఆలోచిస్తాడు కదా, ఇంకోటి చూస్తాడు కదా. సో అట్లా జరుగుతుంది మాకు. ముందైతే వచ్చేస్తాము. వచ్చిన తర్వాత నీట్గా మిగిలిన బ్యాలెన్స్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా అందరినీ పిలిపించుకొని పెద్ద ఫంక్షన్ చేసుకోవాలని మేమైతే అనుకుంటున్నాము. సో బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. మీ దేవుళ్ళకి ప్లీజ్ మా గురించి మొక్కుకోండి. ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో దీనికి కావాల్సిన ఇంటికి కావాల్సిన మనీ అరేంజ్ కావాలని చెప్పేసి ప్రేయర్లో పెట్టండి. మీ దేవుడికి అనుకోండి, మేము బాగా తొందరగా వీటికి పూజ చేసుకోవాలని చెప్పేసి. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.